లిక్కర్ స్కామ్లో జైలు పాలైనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు కవిత ఈరోజు 5 నెలల తర్వాత జైలు నుంచి రిలీజ్ అయితే ఈ యొక్క టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకోవటం సిగ్గుచేటైనటువంటి విషయం. బెయిల్ అనేది ఎవరికైనా జైల్లో ఉన్న వారికి ప్రాథమిక హక్కు. బెయిల్ దొరికినంత మాత్రాన కవిత నిర్దోషి కాదు, కవిత దోషి అని తేల్చాల్సింది ఇంకా ఉంది. కనుక ఈరోజు ఆమె జైలు నుంచి బయటికి వెళ్ళినంత మాత్రాన నిర్దోషి కాదు. వీళ్ళు సంబరాలు చేసుకోవటం సిగ్గుచేటైనటువంటి విషయం. ఈ విషయాన్ని బండి సంజయ్ గారు సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఏదైనా ఉండొచ్చు, దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యంలో మాట్లాడుతుంటాం. అయితే అయినంత మాత్రాన మనం సుప్రీంకోర్టుకు వ్యతిరేకం కాదు. కనుక బండి సంజయ్ గారు మాట్లాడింది వాస్తవం, అది నిజం మాట్లాడారు వారు. కేటీఆర్ ఏదైతే ఉందో ఆయన అహంకారాన్ని ఇంకా తగ్గించుకోలేదు, ఆయన ఇంకా ప్రభుత్వ అధినేతగానే భావిస్తున్నాడు. కనుక ఈ కవిత విడుదలైంది కేవలం జైలు మాత్రమే, తాత్కాలికంగా మాత్రమే ఆమె జైలు నుంచి బయటకు వచ్చింది. శాశ్వతంగా జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది ఆమెకు. ఈరోజు ఏదైతే కేటీఆర్ వ్యాఖ్యానాలు ఆయన అహంకారానికి నిదర్శనం. కనుక భారతీయ జనతా పార్టీ అభిమానులుగా, భారతీయ జనతా పార్టీ సభ్యులుగా, బండి సంజయ్ అభిమానులుగా మేము ఆ కేటీఆర్ యొక్క వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాము. కేటీఆర్ యొక్క దిష్టి బొమ్మను తగలబెట్టాము. ఈరోజు భారత సురక్షా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.